కేటీఆర్, హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు స్టేట్ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి రైతు రుణమాఫీ చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు. మహబూబ్ నగర్ లో రేపటి రైతు సదస్సు విజయవంతం చేయాలన్నారు పటేల్ రమేష్ రెడ్డి. సదస్సుకు రైతులందరూ తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. నిర్వీర్యం చేయాలి, బలహీనపరచాలని ఒక రాజకీయ కుట్రతోటి ఇద్దరు కూడా పోటీలు పడి స్టేట్మెంట్ ఇస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. వీళ్ళ వాలకం చూస్తే దొంగే దొంగ అన్నట్టుగా ఉన్నది. ఇలా బావా బామ్మర్దులు కూడా బిల్లా రంగాలు రేపు టీఆర్ఎస్ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతూ ఇవాళ మమ్మల్ని అప్రతిష్ట పాలు చేయడానికి ఈరోజు ముందుకు వస్తున్న పరిస్థితి. ఇందిరమ్మ రాజ్యంలో రైతు సంక్షేమం కావాలని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున పాటుపడుతుంటే ఈరోజు ఒక రాజకీయ కుట్రలతోటి ఈరోజు మీరు ముందుకు వస్తున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి, ఎక్కడో అమెరికాలో అంట్లు తోముకుంటున్న కేటీఆర్ తెలంగాణ ఉద్యమం పేరు మీద వచ్చి మంత్రిగా అయిండు. హరీష్ మంత్రి అయిండు, వాళ్ళ చెల్లె ఎమ్మెల్సీ అయింది, వాళ్ళ ఇంకో తమ్ముడు ఎంపీ అయిండు. ఏమయ్యా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఏమైనా పదవులు ఇచ్చిండా? మీలాగా డబ్బులు తీసుకొని పదవులు ఇస్తలేము. ఈరోజు ప్రజల కోసం, పాటుపడ్డల కోసం ఈరోజు పెద్ద ఎత్తున తీసుకొని వస్తుంటే ఈరోజు ఒక బదనాం చేయాలి. మీరు ఇదే విధంగా మాట్లాడితే ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని బట్టలు ఉడబీకి హైదరాబాద్ సెంటర్లో ఉరికిచ్చి కొడతారని కూడా ఈ సందర్భంగా